ధన్తేరాస్, ధనత్రయోదశి అని కూడా పిలుస్తారు. దీనిని కార్తీక మాసలోని 13వ చంద్రదినం త్రయోదశి నాడు జరుపుకుంటారు. ఇది 5 రోజుల దీపావళి పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రాముఖ్యత: ఈ పవిత్రమైన రోజున భక్తులు లక్ష్మీదేవిని, సంపదల దేవువు మరియు కుబేరుడు, ఆయుర్వేదం మరియు ఆరోగ్య దేవుడు పూజిస్తారు. లక్ష్మీ మరియు ధనవంతరి ఇద్దరూ సముద్రమంథనం సమయంలో ఉద్భవించారని, విశ్వసముద్రాన్ని మథనం చేసి ప్రపంచానికి దైవిక సంపద మరియు ఆరోగ్యాన్ని తీసుకువచ్చారని. సంప్రదాయాలు మరియు ఆచారాలు: ఇళ్లను శుభ్రం చేసి రంగోలీ మరియు లక్ష్మీ పాదముద్రలతో అలంకరిస్తారు. మట్టి దీపాలు వెలిగిస్తారు, శ్రేయస్సును ఆహ్వానించడానికి మరియు చీకటిని తరిమికొట్టడానికి. అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు కాబట్టి ప్రజలు బంగారం, వెండి లేదా కొత్త పాత్రలను కొనుగోలు చేస్తారు. అకాల మరణం నుండి రక్షణ పొందడానికి యమునికి యమదీపం దక్షిణం వైపు ఒక ప్రత్యేక దివ్యాన్ని ఉంచుతారు. సాయంత్రం ప్రదోషకాలంలో లక్ష్మీ కుబేర ధనవంతరి పూజ నిర్వహిస్తారు. ధనత్రయోదశి నిజమైన శ్రేయస్సు, భౌతిక సంపద మరియు మంచి ఆరోగ్యం రెండింటి నుండి వస్తుంది బోధిస్తుంది. ఇది దీపావళి ప్రారంభంలో సమతుల్యత మరియు కృతజ్ఞతను సూచిస్తుంది.